హాయ్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరి ఇంకా ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. పూరి ఇంకా ఆలూ కర్రీ చాలా మంచి కాంబినేషన్ కదండి. ప్రతి ఒక్కరికి చాలా ఇష్టంగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ నేను ఉల్లగడ్డలు నీట్గా కడిగేసి ఒక కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఈలోపు గోధుమ పిండిని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. మనకు కావాల్సినంత పిండి తీసేసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత నేను ఇక్కడ పాలతో కలుపుకుంటున్నానండి. ఇవి నార్మల్ ప్యాకెట్ పాలేనండి, పచ్చివే. పాలతో కలుపుకోవడం వల్ల పూరి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మెత్తగా ఉండకూడదు. సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని స్మూత్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నామంటే పూరి అనేది మనకి పొంగుతూ చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుందండి. అప్పటికప్పుడే చేస్తే సరిగ్గా రావు. కంపల్సరీ ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయాయండి. వాటిని పీల్ తీసేసి పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీకి కావాల్సిన ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. మనం పీల్ తీసేసిన ఉల్లగడ్డని మెత్తగా ఇలా స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా స్మాష్ చేసేసుకున్నాం కదా, ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దీనిలోకి ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇవి ఇలా ఆయిల్లో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసేసుకుందామండి. అలాగే చిల్లీస్ ఒక 4 వేసుకున్నాను. ఈ 2 ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఒక చిన్న టమాటోని వేసుకుంటున్నాను. టమాటోస్ మాత్రం మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, టమాటోస్ మగ్గాయి కదా. మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న ఉల్లగడ్డ వేసేసుకొని అలాగే గ్రేవీ కోసం ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మనం గ్రేవీ కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత గ్రేవీ కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. గ్రేవీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం పూరి ప్రిపేర్ చేసుకోవాలి. పిండి చూడండి 1 అవర్ తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం అన్ని ఈక్వల్ పార్ట్స్లో తీసేసుకొని ముందు అన్ని బాల్స్ లాగా రెడీ చేసేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత మనం అన్ని పూరీలాగా చేసుకోవాలండి. దీనిలోకి నేను ఇక్కడ పిండితో చేయట్లేదండి. పిండితో చేసామంటే మనం ఆయిల్లో పిండి అంతా పడి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది. కాబట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా పూరీలు చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. కొంచెం ఆయిల్ సరిపోతుంది, పూరీలు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని చూడండి, అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలండి. అప్పుడే మనకు పూరి అనేది పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం పూరీలన్నీ రెడీ చేసేసుకున్నాము. చూడండి, మనం ఆయిల్తో చేసాం కాబట్టి ఈ ఆయిల్లోకి పిండి పడి నల్లగా అవడం అలా ఏమీ లేదు. ఆయిల్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి నీట్గా అలాగే ఉంటుంది. పూరీలు ఇలా చేసామంటే కంపల్సరీ పొంగుతాయండి. అప్పటికప్పుడే కలిపి చేశారంటే కొంచెం గట్టిగా వస్తాయి. కాబట్టి ఒక 1 అవర్, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టామంటే పూరి అనేది పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఎవరు చేసినా కూడా, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా. చూడండి, పూరి ఇంకా ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీలో ఎంతమందికి పూరి ఆలూ కర్రీ అంటే ఇష్టమో లైక్ చేయండి, చూద్దాము.
మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.